వానాకాలం చదువులు చదువుకొని మినిస్టర్ అయ్యాను కానీ ఇవేం పెద్ద తెలియవు. మంచి చేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తే మంచి జరుగుతుందో మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తే తప్ప మాకు తెలీదు. సార్ మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేం సార్. ఈరోజు మైనింగ్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తప్పు చేసిన ప్రతి వాడి పేరు బయటపడాలి సార్. దేశంలో మళ్ళీ ఇంకో స్కామ్ జరగకుండా భయపడేలాగా ఇన్వెస్టిగేషన్ జరిపించారు. మీ పేరెంట్ సార్? రాహుల్ శర్మ. శర్మాజీ, ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి వాళ్ళు దేశాన్ని దోచుకోవడమే నా ప్రాబ్లం. మీరు బొగ్గు పేరు చెప్పి డైమండ్ ఓర్ని స్మగుల్ చేస్తున్నారు. శర్మాజీ, బొగ్గులో ఉండేది కార్బనే, డైమండ్లో ఉండేది కార్బనే. ఈ ఆడవాళ్లు మోజుపడుతున్నారని అమ్ముతున్నాం కానీ లేకపోతే మాకేంటి? నీకు పెళ్ళం ఉంది, దానికి డైమండ్స్ కావాలి. నా మాట విను. వినను. నీ పక్కనున్న వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. జై బోలో షావర్కి. ఏంటయ్యా ఏంటి ఎక్కడ కూడా వచ్చారా? సార్ సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్ 1,00,000 కోట్లంట నిజమేనా? ఏమయ్యా నువ్వు రావయ్యా కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పేది చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం